జై శ్రీమన్నారాయణ. అపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినట్టు శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా అందించాలని యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం 63 సర్గలోకి ప్రవేశిస్తున్నాము. దీనికి ముందు సర్గలో ఏం చేసామంటే, ఎప్పుడైతే ఈయన సునస్సేవుణ్ణి రక్షించాడు, ఆ రక్షించడం నిమిత్తంలో ఈయన కుమారులను కూడా శపించాడు. అక్కడికి ఈయనలో ఉన్నటువంటి తపశక్తి కోల్పోయాడు విశ్వామిత్రుడు. ఇప్పుడు ఈ సర్గలో 63 సర్గ ఏం చెప్తాడంటే, విశ్వామిత్రుడు మేనకను చూసి మరలుగొనుట, ఫలితంగా తపస్సు భంగమవుట, అతడు మరలా తీవ్రంగా తపస్సు చేసి మహర్షి అవుట. కాబట్టి ఈ సర్గలో కూడా తపస్సుని కోల్పోతున్నాడు అనమాట. దాని గురించి మనకి ఏమి రాసించారో ఒకసారి మనం చదువుకుందాం. విశ్వామిత్రుడు 1000 సంవత్సరాల కాలము తపస్సు అనుష్ఠించి దీక్షాంతరం స్నానం చేయగా మహామునికి తపఫలము ప్రసాదించుటగా దేవతలందరూ అతనికి ఇచ్చేసి, ఎప్పుడైతే 1000 సంవత్సరాలు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు, తపస్సు ప్రారంభించేసి దేవతలందరూ కూడా ఆయన తపస్సుకు ఆనందించి తపఫలాన్ని ఇవ్వడానికి ప్రసాదించడానికి వచ్చారంట. వచ్చిన తర్వాత పిమ్మట మహా తేజస్వైన బ్రహ్మదేవుడు, ఓ విశ్వామిత్ర, నీకు శుభమగాక, నీవు నిష్ఠతో తపపరమైన శుభకర్మను చక్కగా ఆచరించితివి, తత్ప్రభావన ఋషివైతివి. పూర్వము నువ్వు రాజేశ్వరి అయ్యావు, ఇప్పుడు ఋషి అయ్యావు, ఇప్పుడు దానికంటే శ్రేష్టమైన ఋషిత్వాన్ని పొందితివి అని నుడివి ఆ పరమేశ్వరి మరలా తన లోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఇంతకుముందు రాజేష్ అని పొగిడాడు, ఇప్పుడు ఋషి అని చెప్పి పొగిడాడు. ఈయనకి కావాల్సింది మహర్షి కాదు, బ్రహ్మర్షి అవ్వాలి ఈయన. అది ఆ విధంగా ఆయన్ని దీవించి వెళ్ళిపోయాడు అన్నమాట. ఓ శ్రీరామ, కొంతకాలం వెంబట అప్సరస్సులో మేనక అయినటువంటి దేవతల్లో పంపబడింది. అక్కడికి వచ్చి పుష్కర తీర్థంలో జలకరణ ఆశ్రయింది. అంటే మేనక అక్కడ స్నానం చేస్తుందట ఆయన ఉండే దగ్గర. మేఘమండలమున మధ్య తళుక్కులీరుచున్న మెరుపు తీగ వలె నిరూపమైన రూప సౌందర్యంతో ఉత్పత్తున్న మేనకను మహా తేజస్విన కౌశికుడు చూశాడు. ఎప్పుడైతే ఈ మేనకను చూశాడో, మేనక లావణ్యం చూసి మరలుగొన్న విశ్వామిత్రుడు ఆమెతో ఇట్లైను, ఓ సుందరి, నీకు స్వాగతము, ఈ నా ఆశ్రమను వసింపుము, నా ఆశ్రమం వచ్చి నివసించుము, కామపరవశుడైన నన్ను అనుగ్రహింపు, నీకు మేలు కలుగును అని కోరుకున్నాడు. అంటే కామము ఎంతటి మహర్షినైనా పడగొడుతుంది అనే విధంగా ఇక్కడ ఆయన ఆమెను చూసేటప్పటికే ఆయన చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని విడమర్చి చేశాడు. ఇప్పుడు రాజేష్ అయ్యాడు, ఇక్కడ ఋషి అయ్యాడు, ఇప్పుడు కావాల్సింది బ్రహ్మర్షి అవ్వాలి. దాన్ని మర్చిపోయాడు. ఆమెను చూస్తే మర్చిపోయి ఎందుకంటే ఈ మరుపు తేవడానికి దేవతలు ఈ మేనకని పంపించారన్నమాట. ఇట్లు కొంతకాలంగా ఎప్పుడైతే ఆయన ఆ విధంగా కోరుకునేటప్పటికీ ఆమె ముని ఆశ్రమంలో మేనక 10 సంవత్సరాల పాటు సుఖంగా గడిపింది. ఇక ఆయనతో పాటు ఆమె కూడా సుఖంగా కాలం గడిపింది అన్నమాట. ఎప్పుడైతే గడిపిందో ఇట్లా కొంతకాలం గడిచిన వెంబట దివ్యాంగ మోహనములకు తపస్సు భంగం కాగా అందులో విశ్వామిత్రుడు మిక్కిలి సిగ్గుపడి ఎంతయో చింతిల్లుచు శోకములకు ఉరిగాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈయనకి 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఈయన తపస్సు మొత్తం కూడా భంగమైందని చెప్పని అప్పుడు ఆయనకి అర్థమయ్యి ఎంతో శోకానికి గురయ్యాడంట. ఓ రఘునందన అని యొక్క జనక మహారాజు కొలువులో జరుగుతుంది అంతా కూడా. అప్పుడు రాముడు చెబుతున్నాడు, ఓ రఘునందన, అంతర విశ్వామిత్రుడు కోపాధ్యుక్తుడై ఇది ఎంతయో తీవ్రమైన నా తపశక్తిని వమ్ము చేయుటకై దేవతలు పనిన పన్నాగమని నేను తలుస్తున్నాను. కామమోహంలోకి దాసుడైన నాకు 10 సంవత్సరాలకు ఒక్క దినం వల్లే గడిచిపోయింది. ఈ 10 సంవత్సరాలు కూడా, నీతో ఉన్న 10 సంవత్సరాలు కూడా నాకు ఒక్క రోజులోగా అయిపోయింది. నా తపస్సుకు తీరని విఘ్నం కలిగింది. కాబట్టి అట్లు మునీసుడు పశ్చాత్తాపంతో దిక్కుతురయ్యను. పిమ్మట అతడు తన ఎదుట భయంతో ఒడుగుచుందంటే భయంతో ఒడుగుతున్న మేనకును గాంచెను. అప్పుడు అతడు అప్సరస్సును మృదువచనంతో, ఇందు నీ తప్పే లేదు, నువ్వు కామపరతంత్రుడివై ఈ అపరాధం వడిగడితివి అని పైకి పంపించేశాను. కాబట్టి నీ తప్పేం లేదు, వాళ్ళు పంపించారు, నువ్వు వచ్చావు, అంతే, నీ తప్పు లేదు. అనంతరం కౌశికుడు ఉత్తర దిశ అందున్న హిమపర్వతానికి వెళ్ళాను. మళ్ళీ దిశ మార్చుకున్నాడు. ఇప్పుడు ఉత్తర దిశకి వెళ్తామట. యశస్వి అనే విశ్వామిత్రుడు వ్రత సమాన పర్వతమున ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడై జితేంద్రుడొకటకు కౌశికీ నది తీరమున చేరి నిష్ఠతో తీవ్రంగా తపస్సు అనరించాడు. ఆ విధంగా మళ్ళీ అక్కడ తపస్సు చేస్తామట. ఓ రామ, హిమపర్వతమై విశ్వామిత్రుడు ఈ విధంగా ఘోర తపస్సు చేయుచుండగా 1000 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ ఇంకొక 1000 సంవత్సరాలు చేశాడు. అంతటా తపస్విని చూచి దేవతలందరూ కూడా మిగులుతా కలత చెందారు. మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు, ఏం జరుగుతుందని వాళ్ళు కూడా కలత చెందారంట. అప్పుడు దేవతలందరూ కూడా ఋషితో కూడి కౌశికుడు మహర్షి బిరుదును పొందుటకు ఎంతయో అర్హుడు,
కాబట్టి అని భావించి బ్రహ్మగారికి ఈ విషయాన్ని బ్రహ్మగారికి తెలియజేశారు. ఈ విధంగా మళ్ళీ తపస్సు చేస్తున్నాడు, 1000 సంవత్సరాలు చేశాడని బ్రహ్మగారికి తెలియజేశాడట. అప్పుడు సమస్త లోకలకు సృజించిన వాడైన బ్రహ్మదేవుడు దేవతల వచనములు ఆలకించి తపోధనుడైన విశ్వామిత్రుని ఆశ్రమానికి విచ్చేసి మృదుమధురంగా ఇట్లన్నాడు: నాయన కౌశిక మహర్షి, నీకు స్వాగతము. నీ తీవ్ర తపస్సుకు మెచ్చితిని. నీవు ఋషుల్లో ముఖ్యుడువు. నీకు మహర్షత్వాన్ని ప్రసాదిస్తున్నాను, నీకు మహర్షి తత్వాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు. బ్రహ్మర్షి అంట్ల మహర్షి. తపస్సంపూర్ణ విశ్వామిత్రుడు సర్వలోకేశ్వరుడైన బ్రహ్మదేవుని పలుకులు ఆలకించాడు. అందులో అతడు పొంగిపోలేదు, కృంగిపోలేదు. ఎందుకంటే అతను అనుకున్న స్థానాన్ని ఇంకా చేరల. పిమ్మట విశ్వామిత్ర మహర్షి జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మకు అంజలి ఘటించి నమస్కరించి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను: ఓ బ్రహ్మదేవ, నేను దీక్షతో చేసిన తపస్సుకు మెచ్చి మీరు నాకు మహర్షత్వాన్ని అనుగ్రహించింది కనుక నేను జితేంద్రునైనట్లు తలంతున్నా. అంతట బ్రహ్మదేవుడు: ఓ విశ్వామిత్ర, ఓ మహర్షి, ఇంత మాత్రమే నువ్వు జితేంద్రునైనట్లు భావింపగలదు, ఇంకా నువ్వు ప్రయత్నింపు అని పలికి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇంకా నువ్వు ప్రయత్నించాలి, ఇప్పుడు ఎలా జితేంద్రుడు కాలేదు, ఇంకా ప్రయత్నించాలని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. దేవతలందరూ వెళ్ళిపోయిన పిమ్మట విశ్వామిత్ర మహర్షి మళ్ళీ ఊర్ధబాహుడై అలంబన లేకయ్యే వాయువుని మాత్రమే ఆహారంగా తీసుకొనుచు మళ్ళీ తపస్సు సాగించాడు. తపస్సు కూడా ఎలాగా? వేసవకాలం మందు మండుటెండలో పంచాగ్ని మధ్యమున అనగా 4 వైపుల అగ్నులను శిరస్సు భాగమున సూర్యతపనం భరించుచు వర్షాకాలంలో ఎట్టి ఆచ్ఛాదనం లేకుండా చలికాలంలో నీళ్ళలో ఉండి రాత్రింబగళ్ళు తపస్సు చేశాడు. ఈ విధంగా అతడు మళ్ళీ 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడంట విశ్వామిత్రుడు. విశ్వామిత్ర మహాముని కఠోర నియమాలతో ఇట్లు కొనసాగించిన తపస్సు చూసి ఇంద్రాది దేవతలు మిక్కిలి భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడైతే ఈ విధంగా తపస్సు చేస్తున్నాడో వాళ్ళు కూడా, ఇంద్రాది దేవతలు కూడా భయాందోళనకి గురి చెందారన్నమాట. ఎప్పుడైతే గురి చెందారో అంతటా దేవేంద్రుడు రంభాయను అప్సరసను పిలిపించి సకల దేవతల సమక్షంలో తమ హితము కొరకై విశ్వామిత్రుని తపస్సును భంగపరచుటకు తగు విధంగా ఆమెతో కూడా ఇట్లనేను. కాబట్టి ఇప్పుడు ఇంకో ప్రయత్నంలో రమ్మను కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తామట. కాబట్టి ఈ సర్గని యొక్క 63వ సర్గని 26 శ్లోకాలతో వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలఖండే 63తమ సర్గ. జై శ్రీమన్నారాయణ.